హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్వామి స్ఫూర్తి. స్వామివారి బోధల నుండి స్వామివారి ఇచ్చిన స్ఫూర్తితో మనము ముఖ్యముగా తెలుసుకొనవలసినవి తెలుసుకుని ఆచరించవలసిన అంశాలను వైరాగ్యాభ్యాసము అనే స్వామివారి బోధ నుండి తెలుసుకుందాము. ప్రశ్న: సంకల్పము అంటే ఏమిటి? సమాధానము: మనము రోజువారీ జీవితములో ఎన్నో అది చేయాలి ఇది చేయాలి అని సంకల్పించుకుంటాము. నిజానికి సంకల్పము పై స్థితిలో వాడాలి, తెలియక ఇక్కడ వాడేస్తూ ఉంటాము. పశ్చిమే యోగమైశ్వర్యం అన్నాడు పరమాత్మ భగవద్గీతలో. ఈ సృష్టి అంతా నా యోగైశ్వర్యమే, నేను సంకల్పించాను, నా యోగ విభూతి. ఇదంతా సంకల్ప సృష్టే. కనబడుతున్న భౌతిక సృష్టి అంతా కూడా నా యొక్క సంకల్ప సృష్టే అన్నారు పరమాత్మ. ఈ సృష్టికి ఆవల ఉన్న సమిష్టి సూక్ష్మములో నుంచి వచ్చిన సంకల్ప సృష్టి అది. ఎలాగైతే రోజువారీ జీవితములో వ్యష్టి సూక్ష్మములో నుంచి సంకల్పాలు పనిచేస్తున్నాయా లేదా? వ్యష్టి సూక్ష్మములో నుంచి సంకల్పాలు పనిచేస్తున్నాయి. అలాగే సమిష్టి సూక్ష్మములో కూడా సంకల్పాలు వచ్చి వ్యక్తమవుతున్నాయి. ఈ సృష్టి ఎలా వ్యక్తమయ్యింది అంటే సమిష్టి సూక్ష్మములో కూడా సంకల్పాలు వచ్చి భౌతికమైన సృష్టి వ్యక్తమైనది. అంతకు ముందు అది అవ్యక్తంగానే ఉందిగా. ఉదాహరణకు మట్టిలో నుండి కుండ రాకముందు అది అవ్యక్తంగానే ఉందిగా. కుండ రావడానికి కుమ్మరివాడు ఒక కారణం, మట్టి ఒక కారణం, సారి ఒక కారణం, తిప్పడం ఒక కారణం. అంతేనా? దానిని వినియోగించడానికి, కాల్చడానికి అగ్ని కూడా ఒక కారణం. ఇన్ని చేస్తే చివరకు ఆ కుండకు ఒక చిల్లు పడింది. అప్పుడేం చేయాలి? మరలా ఆ కుండను పగలేయాలి కదా. ఏమయ్యింది? ఆ కుండ మట్టిలోకి కలిసిపోయింది. మరి కుండ అవ్యక్తంగా ఉన్నప్పుడు మట్టిలోనే ఉంది కదా. మధ్యలో కుండ వ్యక్తంగా ఉన్నట్లు కనబడింది. మట్టి కుండ రూపములో వ్యక్తంగా కనబడుతుంది. అలా కనబడేటప్పటికీ వ్యవహారానికి వాడాము. కాసేపు ఆ కుండను నేతి కుండ అన్నాము, కాసేపు పాలకుండ అన్నాము, కాసేపు నీటి కుండ అన్నాము. అనేక రకాలుగా ఆ కుండను వాడాము. ఆ కుండలో నుంచి కుండలోని ఆకాశము దేన్నైనా అంటిందా? అంటలేదు కదా. కుండలోని ఆకాశము దేనిని అంటలేదు కదా. కుండలోని ఆకాశము రెండు ఒక్కచోటే ఉన్నాయి. కుండలోని ఆకాశము రెండు ఒక్కచోటే ఉన్నాయి కదా. కుండవలే ఉంటే తప్పు, అజ్ఞానము. కుండవలే ఉంటే అది అజ్ఞానము, అది తప్పు. మరి ఎలా ఉండాలి? ఆకాశము వలె జ్ఞానముగా ఉండాలి. ఆకాశము వలె జ్ఞానముగా ఉండాలి. ఈ విచారణ ద్వారా ప్రార్థనలో కూడా బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం. మన ప్రార్థనలో మనం ఏమి చేస్తున్నాము? గగన సదృశం అని ప్రార్థన చేస్తున్నాము. కానీ అలా ఉండడం లేదు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తరువాత వీడియోలో సాక్షి అంతర్ముఖ ప్రయాణం గురించి తెలుసుకుందాము. సాయిరామ్.